హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సండే ఫండే గేమ్స్ అనే ఆడిస్తారు మనకి తెలుసు. అయితే ఈసారి క్లాన్ ఎవరైతే చీఫ్ని ఎలక్ట్ చేసుకోవాలో ఆ గేమ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇలాంటివి కొంచెం బాగానే ఉంటాయి. యాక్చువల్గా సాటర్డే ఆడాల్సిన గేమ్స్ కొన్ని ఉంటాయి. ఆ గేమ్స్ని బట్టి చూస్తే ఈ గేమ్స్ కూడా అంటే కొలాబరేట్ అనమాట. ఇప్పుడు లాస్ట్ సీజన్స్లో కొన్ని గేమ్స్ ఆడించేవాళ్ళు. ఎవరు శత్రువు, ఎవరు విలన్, ఎవరు హీరో, ఎవరు, ఇలాంటి గేమ్స్. ఆ బ్లాక్లో ఆ గేమ్ ఆడిస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ నామినేషన్స్కి మీకు పాయింట్స్ దొరుకుతాయి. లేకపోతే అందరూ సేఫ్ గేమే ఆడతారు. ఈరోజు చూడండి, ఎలిమినేషన్ అప్పుడు ఆదిత్య ఓమా శేఖర్ భాష అన్నప్పుడు అందరూ చాలా సేఫ్గా ఆదిత్య అని వేసుకున్నారు. ఇక్కడ బాటమ్ 2లో అని చెప్పారు కదా, అది అబద్ధం. అది గెస్ చేసేస్తారు. యాక్చువల్గా చాలామంది అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా గెస్ చేసేస్తారు. బాటమ్ 2 కాదు, మేబీ ఆదిత్య గారు ఎక్కడ ఉండొచ్చు. టాప్ 1 or 2, 3 సెట్లు అవ్వచ్చు. అంటే అంత స్మార్ట్ గేమ్ ఆడతారనమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే, సో ఏదైతే గేమ్ అనేది ఉందో, చీఫ్ ఎంచుకునేది ఏదైతే ఉందో అది కొంచెం అందరూ నిఖిల్ చూడండి, పృథ్వీ, విష్ణుప్రియ, సోనియా నిఖిల్ వైపే వచ్చారు. సో గేమ్ ప్లాన్ అర్థమైందా మీకు? సో నిఖిల్ టాస్క్లు బాగా ఆడాడు. నిఖిల్ వల్ల క్యాష్ ప్రైజ్ ఎక్కువ వచ్చింది. సో నిఖిల్కి గ్రాఫ్ అనేది పెరుగుతుంది ఈ వారం. సో నిఖిల్ టీంలో ఉంటే మనకి అడ్వాంటేజ్. ఏదైనా మనం గేమ్ ఆడినా ఆడకపోయినా, లేదంటే ఛాన్సెస్ వచ్చినా ఆడుతున్నా గెలిచేది అదే టీము. బెనిఫిట్స్ ఉంటే ఇక్కడే వస్తాయి. చాలా ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ గేమ్ అనమాట. సో మిగతా వాళ్ళు ఇంకా అభయ్ మీద ప్రేమతో, అభయ్తో కనెక్షన్ అయిన వాళ్ళు, అభయ్తో ఉన్న వాళ్ళు వెళ్ళారు. బట్ అభయ్ టీం నిఖిల్ టీంతో పోలిస్తే కొంచెం వీక్గానే ఉంది. ఇది మామూలుగా టాస్క్ల పరంగా కానీ, లేదంటే వేరే ఏదైనా వచ్చే పరంగా కానీ చూస్తే బెటర్. ఈసారి నామినేషన్స్ 2 రోజులు వేయకండి టెలికాస్ట్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే 2 రోజులు టెలికాస్ట్ వల్ల ఒక టాస్క్ అనేది వెనకబడిపోతుంది. టాస్క్ అనేది లైవ్లో అయిపోతుంది. పోనీ ఆ లైవ్ అయినా మనకి సరిగ్గా చూపిస్తున్నారంటే అది ఉండదు. హౌస్ మేట్స్ ముఖాల మీద కెమెరా చూపెడతారు, అక్కడ టాస్క్ ఏం జరుగుతుందనేది చూపెట్టరు. పోనీ హైలైట్స్ అయినా కట్ చేసి వాళ్ళు స్ట్రీమింగ్ ఇచ్చినప్పుడు చూపెడతారా? అది కూడా ఉండదు. ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేసి టాస్క్ని చూసుకోవాలి. ఎవరు గెలిచారు ఏంటి అనేది అప్డేట్ వచ్చేస్తుంది, లైవ్ అప్డేట్ అనేది. అది గ్యారంటీ వచ్చేస్తుంది. అంతెందుకు, ఇప్పుడు రేపు మార్నింగే మీకు నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరు నామినేట్ చేశారు అనేది నేను మీకు క్విక్ వీడియో కూడా పెట్టేస్తా. ఇక కమింగ్ టు ద సండే ఎపిసోడ్ అనాలిసిస్కి వస్తే నాకు 2 కంప్లైంట్లు ఉన్నాయి. ఏంటంటే, మొదటిది, చీఫ్ ఎలక్షన్ అనేది సండేనే ఎందుకు పెట్టుకోవాలి? బిగ్ బాసే టీంని డిజైన్ చేసి ఇచ్చేయచ్చు కదా. ఈ టీంలో నిఖిల్ క్లాన్లో ఈ సభ్యులు ఉన్నారు, అభయ్ క్లాన్లో ఈ సభ్యులు ఉన్నారని ఇచ్చేయచ్చు. అదొక టైం వేస్ట్ ప్రక్రియ. అలాగే ఏదైతే స్పాన్సర్ టాస్క్ ఆడారో ఆ టాస్క్ని మీరు గురువారమో ఎప్పుడో టెలికాస్ట్ చేసేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్లో చేసుకోవచ్చు. దాన్ని మీరు సాటర్డే ఎపిసోడ్లో పెడతాం వల్ల సాటర్డే ఎపిసోడ్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. ఇదొక కంప్లైంట్. నెక్స్ట్ కంప్లైంట్ ఏంటంటే, బాటమ్ 2లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి అన్నారు. అక్కడ ట్విస్ట్ ఏమీ ఇలా, బిగ్గెస్ట్ ట్విస్ట్ అన్నారు. ట్విస్ట్గా ఏం నాకు అనిపించలేదు. ఒకవేళ అందరూ శేఖర్ భాషను ఉంచమంటే ఆదిత్యని ఎలిమినేట్ చేస్తారా? ఇది ఫెయిర్ డెసిషన్ కాదు. అంటే మనకు ముందే చెప్పడం ఏంటంటే, బాటమ్ 2లో వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పడం అది కరెక్ట్ కాదు. మీకు సిమిలర్గా ఇలాంటి ఎలిమినేషన్ అనేది కాజల్ బిట్వీన్ రవి మధ్యలో జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. రవి ఎలిమినేట్ అయిపోయాడు. ఇది ఓటింగ్లో, హౌస్ మేట్స్ ఓటింగ్లో. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే గ్రహించుకోలేము. ఇప్పుడు బాటమ్ 2 వాళ్ళనే మేము సెలెక్ట్ చేసాం, రవి లిస్ట్లోనే ఉన్నాడు అందుకని ఎలిమినేట్ చేసాం, ఇలాగా చాలా 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 కథలు చెప్పారు. కానీ అవన్నీ నమ్మశక్యంగా ఉండవు. అందుకే ఓటింగ్ని పబ్లిక్ చేయాలి. నేను పదే మొత్తుకుంటూ ఉంటా నా రివ్యూస్లో కానీ వాటిలో కానీ ఇదే విషయాన్ని చెప్తూ వస్తూ ఉంటా చాలాసార్లు కూడా. సో అదైతే జరగదు. ఫండే ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. ఆ పిక్చరు, క్వశ్చన్స్, సాంగ్, డ్యాన్స్ అంతా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ నైనిక, విష్ణుప్రియ, సో కొద్దిగా గొప్ప ప్రేరణ, వీళ్ళు కొద్దిగా డ్యాన్స్ బాగా వచ్చని తెలుస్తుంది. ఇక కమింగ్ టు ద ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏంటంటే, ఆదిత్య ఓంనే ఎక్కువ ఓట్లు వేశారు. ఒక సేతొక్కతే నాకు తెలిసి శేఖర్ భాష గెలిచింది. మిగతా వాళ్ళు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వచ్చింది కాబట్టి శేఖర్ భాషను వచ్చేయమన్నారు. సో ఇది కాకుండా ఆ ప్రక్రియ పెట్టినా కూడా ఒక ఎలిమినేషన్ రౌండ్ అనేది పెట్టి ఉండాల్సింది. పెడితే ఏంటంటే దానివల్ల
హౌస్ మేట్స్ కూడా గ్రహించేవాళ్ళు, మనం ఓట్లు వేయడం వల్ల కాదు శేఖర్ భాష వెళ్ళిపోయింది, మామూలుగా లిస్ట్లో ఉండి వెళ్ళిపోయాడు అనేది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి అనౌన్స్ చేస్తారు హౌస్లో బాటమ్ 2 అని చెప్పేశారు. అంటే ఇప్పుడు ఆదిత్య ఓం లీస్ట్లో ఉంటారు ఓటింగ్లో అనేది గెస్ చేసేయగలుగుతారు. అంటే మిగతా ఎంతమంది ఉన్నారు, సేవ్ అయిన వాళ్ళు 6 ఉన్నారు. ఈ 6లో సేవింగ్ ప్రక్రియ ఎవరు టాప్లో ఉన్నారు అనేది అట్లా పసికట్టేస్తారు, ఈజీ పసికట్టేస్తారు. సో వాళ్ళకి వాళ్ళే అనలైజ్ చేసుకోగలుగుతారు గేమ్ని. మీరు ఎంత హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారనమాట. సో నాకు ఎందుకనో ఇది అంత ఫెయిర్ కాదు అని అయితే అనిపించింది. మీకేం అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడం అన్ఫేర్ అని నేను అనట్లా, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అన్ఫేర్ అంటున్నా. మళ్ళీ చెప్తున్నా, చాలామంది లైవ్లో మార్నింగ్ క్వశ్చన్ కూడా అడిగారు, ఏంటంటే ఇది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ సార్ అని. ఎలిమినేషన్ ప్రక్రియ అన్ఫేర్, బట్ ఎలిమినేషన్ ఈజ్ ఫెయిర్. ఎలిమినేషన్ అనేది శేఖర్ భాష ఆర్ సీత వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారు, డిస్మల్స్ ఉన్నాయి. సో శేఖర్ భాషను పంపించేయడం అనేది కరెక్ట్గానే ఉంది. ఆయన సెకండ్ వీక్ అసలు ప్లాస్మాలో ఆయన పేరు కూడా వేయలేదు ఎక్కడ గేమ్ ఆడటానికి కూడా. సో అలాంటప్పుడు మరి ఎలిమినేషన్ అనేది చెప్పాలి కదా మనం, ఏదో వ్యాక్స్ టాస్కో లేదంటే వేరే టాస్క్లో దానివల్ల కూడా ఉపయోగం లేదు. సో కాబట్టి మెయిన్ ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియని తప్పుపడుతున్నాను నేను. సో మీకేమనిపించింది అనేది చాలా ఫేర్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మజా కిక్ ఇచ్చే విషయం చెప్తా మీకు, ఏంటంటే నామినేషన్స్లో యష్మిని నామినేట్ చేయడం అనేది చాలా హైలైట్గా ఉంటుంది. రేపు నాకు తెలిసి సాయంత్రం 4 నుంచే ఇది స్టార్ట్ అవుతుంది లైవ్ అనేది. సో యష్మి ఎలా కౌంటర్ అటాక్స్ చేసింది మనం ప్రోమోలో చూసాం, ప్రోమోలోనే బాగా ఫైర్లో ఉంది. నా నామినేషన్ నువ్వు అక్కడ ఉండు, వెయిట్ నేను వస్తున్నా అంటే ఇలాంటివి మంచి కిక్ ఇస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే బిగ్ బాస్లో అది ఫెయిర్ గేమ్ ఆడుతున్నారా అన్ఫేర్గా ఆడుతున్నారా పక్కన పెట్టేద్దాం, బట్ ఆ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అనేది ఇలాంటి ప్లేయర్స్ ఉంటే మనకు వస్తుంది. లాస్ట్ 2 వారాల నుంచి ఇది మిస్ అయ్యాం మనం. యష్మి గౌడలు ఆ ఫైర్, ఆ కౌంటర్ అటాక్ చేయడమా లేదంటే ఒక వితండవాదం చేయడమా, మొండిగా వాదించుకుంటూ వెళ్ళిపోవడమా, ఇది మిస్ అయ్యారు ఆడియన్స్. సో ఈ వారం అయితే ఖచ్చితంగా చూస్తారు. ఆ డస్ట్ ఏదైతే ఉందో ఒక చెత్త, ఆకుల చెత్త, ఆ చెత్తని నెత్తి మీద పోసి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ ప్రక్రియలోనే గట్టి ఫైట్స్ అనేవి జరిగినాయి. మనం ప్రోమోలో చూస్తే మణికంఠ వర్సెస్ యష్మి గట్టిగా పడింది ఇద్దరికి కూడా. ఎందుకంటే మ్యాక్సిమం 250 గ్రామ్స్ తీస్తాడు మనోడు, డౌట్ లేదు. ఎందుకంటే ఇది బ్యాడ్గా వెళ్ళుంటుంది ఖచ్చితంగా ఆడియన్స్ కానీ. అలాగే చీఫ్గా ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందని తీస్తాడు. ఫస్ట్లో మీకు గుర్తుందా, యువర్ అన్ఫిట్ ఫర్ చీఫ్ అన్నాడు, ఏది సరైన రీజన్ చెప్పలేదని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికి వార్ అనేది. సరిగ్గా మాట్లాడుకోరు, ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ అవుతుంది వీళ్ళకి ఖచ్చితంగా. మనోడు ఎక్కడ తగ్గడు, లాజిక్స్ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే యష్మి ఎక్కడ తగ్గదు. వీళ్ళిద్దరు ఫైట్ నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడాలని. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఇది లైవ్ అయిపోయిన తర్వాత ఈ ఫైట్ ఒక్కటే మీకు ఎపిసోడ్ ఎనాలిసిస్ అనేది చెప్తా, ఆ లైవ్ అయిపోయాక చెప్తా. అదొక్కటే మాట్లాడుకుందాం, మనం గట్టిగా మాట్లాడుకుందాం. సో అది సండే ఎపిసోడ్ అయితే అంత పెద్ద కిక్ ఏం లేదు, కానీ నామినేషన్ అయితే మంచి కిక్ వస్తుంది. రేపు నామినేషన్ రివ్యూలో కలుసుకుందాం. అలాగే ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అనేది నేను కిక్ వీడియోలో కూడా మీకు చెప్తాను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.